కొన్ని వదిలేస్తున్నారు, కొన్ని మాత్రం గులగొడుతున్నారు. ఏంటి దీని అర్థం ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధిని చేస్తున్నారా, లేక కేవలం కొంతమందిని ఏదో భయపెట్టించడానికి చేస్తున్నారా నాకు అర్థం కావటం లేదు. ఇది మంచి పద్ధతి కాదు, ఇది న్యాయం కాదు. పేదవాడు కట్టుకున్నటువంటి ఇళ్లను మాత్రం కూల్చి ధనవంతుల ఇళ్లను మాత్రం కాపాడే పద్ధతిలో ప్రభుత్వం ఉంటే తప్పకుండా దీని విషయంలో తప్పకుండా ప్రజలు కూడా ఆలోచిస్తారు. మీరు చేస్తున్నటువంటిది కరెక్ట్ కాదా, అవునా కాదా ఇవాళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. టీవీలలో చూస్తూ ఉన్నారు, మీడియాలో చూస్తూ ఉన్నారు. ఒక భవనం బ్రహ్మాండంగా అట్లే కనబడతా ఉంది, దాన్ని పక్కన కూల్చేస్తున్నారు. రకరకాలుగా డబ్బున్న వాళ్ళు రకరకాలుగా దాన్ని మేనేజ్ చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఏకమై మాట్లాడుకుంటున్నారు, డబ్బులకు మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వానికి కూడా డబ్బులు ఇచ్చి మేము కాపాడుకుంటున్నామని చెప్తున్నారు. మరి ఈ రకంగా చేసే పద్ధతి ఎంతవరకు సమస్య అని నేను అడుగుతా ఉన్నా. మొత్తంగా 625 ఎకరాలలో అక్రమంగా కట్టడాలు కట్టారు. మొత్తంగా ఈ 625 ఎకరాల్లో ఉన్నటువంటి భవనాలు మొత్తం కూల్చేయమని, ఫంక్షన్ హాల్లన్నీ కూడా కూల్చేయమని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి పేదలకు పంచడం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు సెజ్ల విషయంలో ఆనాడు ఉన్నటువంటి గవర్నమెంట్, అటు రాజశేఖర రెడ్డి గారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యంగా పెత్తందారులకి, డబ్బులకి, వ్యవసాయదారులు పేదల భూములన్నీ లాక్కొని పెత్తందారులకు అప్పచెప్పారు. దాంట్లో ఇండస్ట్రీలు పెడతామని చెప్పారు. నిరుద్యోగులకి ఆ ఇండస్ట్రీలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి ఉద్యోగాలు లేవు, ఇండస్ట్రీస్ లేవు. ఇప్పటికి 10 ఏళ్ళు అయింది. ఆ భూములన్నీ కూడా తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు తీసుకుని బ్యాంకులలో పెట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినే తప్ప ఏ రకంగా కూడా ఈ ప్రభుత్వం ముఖ్యంగా నాడున్న ప్రభుత్వం పేదవాడికి ఉపయోగపడేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు చేయలేదు. ఈనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ భూములన్నీ కూడా వశం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవి పేదోళ్ళ భూములండి, పేదోళ్ళకే పంచండి. మళ్ళీ ఆ భూములన్నీ కూడా ఎవరెవరి దగ్గర అయితే తీసుకున్నారో వాళ్ళకి పంచండి. ఇంకా మిగిలింటే పేద ప్రజానికానికి పంచండి, పేద రైతులకు పంచండి తప్ప ఈ రకంగా ధనవంతులకు ఒక నీతి, పేదవాడికి ఒక నీతి అనేటువంటి పద్ధతిలో ప్రభుత్వం కనుక నడిస్తే మాత్రం ఇది మంచి పద్ధతి కాదు.